గొప్ప చరిత్ర అండి. మీ తెలివికి కాశ్మీర్ కల్పాలని చూసింది మీరు. కాశ్మీర్ వినువా మిత్రుడు ఫస్ట్. ఇంకొకటి ఇవాళ విను విను మిత్రమా, నీకు తెలియదు చరిత్ర పాఠాలు చెప్తా విను. జునాగఢ్ ప్రజలు లింగం యాదవ్ గారు లింగం యాదవ్ గారు గొప్ప గొప్ప చరిత్రకారులు. లింగం యాదవ్ గారు లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం రామూర్తి గారు రామూర్తి గారు నేను ఒక్కటి చెప్తాను, హాఫ్ సెకండ్ ని ఫినిష్ చేస్తా. నేను ఏమంటున్నానంటే ఇవాళ అమిత్ షా గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే నరేంద్ర మోడీ అనుమతి ఉంటుందా, లేకపోతే అమిత్ షా గారు హోం మంత్రి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అనుమతి లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటాడా? ఒకసారి చెప్పండి వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే శ్రీనివాస్ గారు ఏంటంటే అదే విమోచనమా లేకపోతే వినీలమా అన్నది సరే ఏ పేరుతో పిలుచుకున్నా భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం సంస్థానం కలిసింది వాస్తవం. అదే విధంగా పోరాటం ఏదైనా నేనేమంటున్నా రజాకార్ల మీద తెలంగాణ ప్రజలు పోరాటం చేసిన అదే విధంగా తెలంగాణ సాయుధ పోరాటం అందరికి తెలుసు. అదే విధంగా జల్ జమీన్ జంగల్ గురించి కానీ అదే విధంగా పీపుల్స్ వార్ ప్రజల యుద్ధం కానీ అదే విధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తొలి దేశం మళ్ళీ దేశం తొలి దేశంలో 369 మంది దాని తర్వాత 1200 మందిని ఎవరు చంపినా కూడా పోయింది తెలంగాణ ప్రజల ప్రాణాలే. ఎందుకంటే ఇప్పుడు కాసిం రజ్వీ ఏ విధంగా చేసిండు ఎంత అరాచకం చేసిండు అన్నది వాస్తవంగా అందరికి తెలుసు. దాని తర్వాత ఆయనను అయితే వెంటనే అరెస్ట్ చేసి జైలు పంపిన తర్వాత 1957 సెప్టెంబర్ 11 విడుదల చేసింది ఎవరు? పాకిస్తాన్ పారిపోయేటట్టు చేసింది ఎవరు? ఇది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అదే విధంగా సరే ఇప్పుడు మతం పేరు మీద రుద్దాం అనుకున్న అయితే బీజేపీ కూడా ఒకటి చెప్తున్నా, ఆఖరికి మహాభారత సంకలనం కూడా ఏ అయితే 11 సంవత్సరాల పరిశోధన కూడా పైసలు ఇచ్చింది ఎవరు అన్నది కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఇవన్నీ చాలా ఉంటాయి అంశాలు. ఇప్పుడు ఏమని మాట్లాడుకున్నా గొర్రె కషాయాన్ని నమ్మినట్టు మేము వాస్తవంగా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఏదైతే 48లో మేము కాంగ్రెస్ నమ్మినాం కాబట్టి తర్వాత మమ్మల్ని కలిపి మోసం చేసిన తర్వాత 60 ఏళ్ళు కొట్లాడితే మళ్ళా సంపిల్లు తెలంగాణ సాయుధ పోరాటం కానీ అదే విధంగా ఏదైతే పీపుల్స్ వార్ ఉద్యమాలు కానీ ప్రతి ప్రాణాన్ని తీసింది. ఎందుకంటే తొలి దశలో కూడా ప్రాణాలు తీసింది అప్పుడు ఇందిరాగాంధీ, దాని తర్వాత మళ్ళీ దశలో ఇందిరాగాంధీ, నెహ్రూ కూడా కాలయాపన చేసి. ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్రంలో కాసిం రజ్వీ చేస్తున్న అరాచకాలను ఎన్నిసార్లు పటేల్ గారు వివరించినా కూడా నిమ్మకి నీరెత్తినట్టు కొన్ని సెక్షన్స్ అడ్డం వస్తున్నాయి కథా కార్ఖానా అని మొత్తం దాన్ని జాప్యం చేయడం వల్ల అందసత్యం అన్నగా క్లియర్ గా చెప్పింది. ఎందుకంటే దాదాపు 4000 మంది నుంచి 5000 మంది ప్రాణాలు తెలంగాణ ప్రజలు అయిపోయినాయండి. ఎవరు పోయినాయండి? ఇప్పుడు వాస్తవంగా ఆ రోజా కాదండి, తెలంగాణ కొట్లాడినన్ని సార్లు తెలంగాణ ప్రజల ప్రాణాలు పోయినాయి తప్ప వీళ్ళు చల్లగానే ఉన్నారు. అటు కాంగ్రెస్ చల్లగానే ఉన్నది. అదే విధంగా ఇప్పుడు బీజేపీ ఏదైతే 1980లో పుట్టిన తర్వాత ఏ పోరాటం లేని పార్టీ కూడా వాస్తవంగా వాళ్ళకి చల్లగానే ఉన్నారు. ఇక్కడ కష్టపడ్డది తెలంగాణ ప్రజలు, ప్రాణాలు పోయినాయి తెలంగాణ ప్రజలే. వీళ్ళకేం అవసరం అని నాకు అర్థం కాదు. నేనేమంటున్నా క్లియర్ గా చెప్తున్నా, ఎప్పటికి కొట్లాడాలి తెలంగాణ. ఇప్పుడు మళ్ళా దుర్మార్గుల చేతకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే మంచి ప్రశాంతంగా బతికిన తెలంగాణ రోడ్ల మీద తీసుకొచ్చి ఇప్పుడు రైతులను కానీ విద్యార్థులను కానీ అదే విధంగా ఏదైతే వాస్తవంగా చెప్తుంటే పుట్టిన బిడ్డ నుంచి ఇప్పుడు మళ్ళా ముసలవ దాకా ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చింది. ఎందుకంటే నేను మరీ చెప్తున్నా, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి. తెలంగాణ ఏదైతే దాని అస్తిత్వాన్ని, ఎందుకంటే ఏదైతే 60 ఏళ్ల తర్వాత మళ్ళీ అస్తిత్వం వచ్చింది, అస్తిత్వాన్ని కాపాడుకుని తెలంగాణ అభివృద్ధి దిశగా ఈ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, ఎందుకంటే వాస్తవంగా వాళ్ళు చేసుకుంటున్నారు, మనం చేసుకుంటేది కొత్త రాష్ట్రం ఇచ్చింది మనకు తీసింది ఏం లేదండి. వాస్తవంగా ఏంటంటే పాత రాష్ట్రాన్ని ఆ ఇచ్చిన రాష్ట్రాన్ని కొంచెం మనం ముందుకు తీసుకుపోవాలి అంతే తప్ప కానీ ఎవరికి కూడా తొత్తులుగా వివరించద్దు. ఎందుకంటే విమోచనమా విలీనమా అన్న తర్వాత ముఖ్య పెట్టి, ఎందుకంటే మీ ప్రజాపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజలకు మీరు ఏం చేస్తారన్నారు గది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. అదే విధంగా బీజేపీ కూడా ఏమి ఇస్తారన్నది గవ్వివ్వాలి కానీ నీ ఆ రోజా ఈ రోజా కాదండి. తెలంగాణ ప్రజలు కేంద్రం నుంచి వెళ్ళి ఏదైతే తమ వాటా అడుగుతున్నారు, ఎందుకంటే మిగతా రాష్ట్రాలకు మీరు ఎక్కువ ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాలకు తక్కువ ఇస్తున్నారు. ఎందుకంటే దేశంలో మీకు ఒక జాతీయ వాదం లేదు. ఎందుకంటే ఎన్నికలు ఉన్న కాడ ఒకలాగా, ఎన్నికలు లేని ఒకలాగా, మీకు ఎక్కడ సమానంగా ఎక్కడ చూస్తున్నారు? 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలు మీరు సమానంగా చూడట్లేదు. ఎందుకంటే ఆ సమానమైన దృష్టి రావాలనే గౌరవ కేసీఆర్ గారు భావించాడు కాబట్టి ఒక అడుగు ముందడుగు వేసిన తర్వాత మమ్మల్ని ఏ విధంగా కూడా అవమానకరంగా, ఎందుకంటే దక్షిణ భారతదేశం నుంచి ఎవ్వరు ముందు పడద్దండి, ముందు పడితే తొక్కి పడేస్తారు. ఇప్పుడు మరీ చెప్తున్నా, ఏ ఉద్యమాన్ని కూడా కాంగ్రెస్ అణిచివేసింది, అదే విధంగా బీజేపీ కూడా ఇప్పుడు చేస్తున్నది కూడా అదే. అప్పుడు అణిచివేత చేసి బీజేపీ ఇప్పుడు నిధులు రాకుండా చేస్తున్నది. ఆఖరికి యూరియా రాకుండా కూడా తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళున్నారు, వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేదు. ఇంకోటి ఏంటంటే బడాబాయ్ చోటాబాయ్ అని మళ్ళీ మాట్లాడి అన్నీ ఏంటంటే నేను ఓపెన్ గా చెప్తున్నా అంటే
తెలంగాణ పోరాటాలు, తెలంగాణలో పుట్టిన ఈ నేల మీద పుట్టిన పోరాటాల వల్ల తెలంగాణ ప్రజల ప్రాణాలు లేవనే తప్ప కాంగ్రెస్ నాయకుల లేకపోతే బీజేపీ నాయకులు అయితే లేనే లేరు, ఏ పోరాటం లేరు. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్యామిలీ ఓపెన్ గా మాట్లాడుకుంటే, శ్రీనివాస్ గారు ఒక చిన్న విషయం చెప్తా, ఈ ఏదైతే జరిగిన అన్ని పోరాటాలు 1947 నుంచి అన్ని పోరాటాల్లో మేము కూడా భాగస్వామ్యం ఉన్నాం, మా ఫ్యామిలీ కూడా భాగస్వామ్యం ఉన్నది. కాబట్టి ఆ బాధ ఏందో, ఆ పెయిన్ ఏందో అది నాకు తెలుస్తుంది అండి, మిగతా వాళ్ళకి ఏం తెలుస్తుంది అండి? ఏం తెలియదు. లింగం యాదవ్ గారు, ఎక్కడ కూడా మీరు అంటే అధికారంలో 50-60 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా పోరాటాలు అన్నింటినీ అణచివేశారని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తున్నారు రామ్మూర్తి గారు. చేయండి, ఇవాళ తెలంగాణని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ మరి 10 ఏళ్లు పరిపాలించి ఏం చేసిరండి? ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని స్వరాష్ట్రాన్ని ఇస్తే 10 ఏళ్లు మిమ్మల్ని పరిపాలించమని అధికారం ఇస్తే తెలంగాణ ప్రజల కష్టార్జితమైనటువంటి సొమ్ముని దోచుకొని దాచుకొని వాళ్ళ వాటాల పంపకాలలో గొడవలు వస్తున్నాయి. ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఏ బేసిస్ ప్రకారం చెప్తున్నా? దోచుకున్నాడు ఏ బేసిస్ ప్రకారం చెప్తా? ఒక పేపర్ దోచు, ఒక పేపర్ దోచుకున్నా నేను 100 చూస్తా, 100 చూస్తా. మీరు దోచుకున్నారు తెలంగాణ ప్రాణాలు తీసిన మొత్తం చెప్తా. 90 సార్లు హైదరాబాద్ లో కాల్పు జరిపింది ఎవడు? ఇందిరాగాంధీ కాదా? అదే విధంగా 369 మందిని చంపిన మీరు కాదా? అదే విధంగా 1200 మంది తెలంగాణ ఇస్తా ఇయ్యాల చంపిన మీరు కాదా? తెలంగాణ పీపుల్స్ ప్రజలు యుద్ధం చేస్తే భూమి కోసం, సమాన హక్కు కోసం పోరాటం చేస్తే ఆ ప్రాణాలు తీసి ఎన్కౌంటర్ దుర్మార్గులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ విధానం ఇదే, కాంగ్రెస్ విధానం ఇది. ఏమంటున్నా అవినీతి అక్రమాలే. మీ 1 by 1 మాట్లాడండి, 1 by 1 మాట్లాడండి. రామ్మూర్తి గారు ఆయన మాట్లాడారు. లింగం యాదవ్ గారు మాట్లాడివ్వండి. రామ్మూర్తి గారు మీరు ఆగండి. రామ్మూర్తి గారు ఇప్పుడు ఇతరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే, కనీసం ఇంకిత జ్ఞానం నాకు ఉంది. ఒక చదువుకున్న వ్యక్తి ఆ మాత్రం ఎందుకు వస్తారండి? నేను ఏం చెప్తున్నా విను. నీ టైం వచ్చినప్పుడు మాట్లాడు, రాసుకో, పెన్ను తీసుకో, కావాలంటే నేను పంపిస్తాను. రామ్మూర్తి గారు మీరు ఆగండి. వెంకటరెడ్డి గారు లింగం యాదవ్ గారు మీరు ఇద్దరు మాట్లాడండి. మాట్లాడేటప్పుడు ఏదన్నా రాసుకోండి, ఆ పాయింట్ రాసుకొని తర్వాత చెప్పమనండి. అంతే తప్ప ఇతరులు మాట్లాడినప్పుడు రాసుకోవడం అవసరం లేదు. ఎదురు తిరుగుడే ఉంటుంది తెలంగాణ రక్తంలో, ఎదురు తిరుగుడే ఉంటుంది అంతే తప్ప రాసుకోడు. అందుకే లింగం యాదవ్ గారు, రామ్మూర్తి గారు మీరు ఆగండి. వెయిట్ వెంకటరెడ్డి గారు చెప్పండి. శ్రీనివాస్ గారు అయితే ఇప్పుడు నెహ్రూకి లేకపోతే పటేల్కి ఏం సంబంధం అని చెప్తారు, వీళ్ళకి ఏం సంబంధం అని నాకు అర్థం కావట్లేదు. ఒక మాట చెప్పాలంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 15 సంస్థానాలు, 15 స్టేట్లు ఉంటాయి, ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. 15లో 12 స్థానాలు కాంగ్రెస్ కమిటీ మెంబర్స్ అంతా కూడా పటేల్ని ఎన్నుకుంటే, ఆ రోజు పటేల్ని ప్రధానమంత్రి చేయకుండా నెహ్రూ ప్రధానమంత్రి అయ్యింటారు. అక్కడ గాంధీ తీసుకొని స్టాండ్ తీసుకొని లేదు పటేల్ కావద్దు, నెహ్రూ కావాలని చెప్పిండు. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. వీరు పటేల్ని పట్టించుకోలే, పటేల్ని చెప్పింది వినలే. కాశ్మీర్ని మన దాంట్లో విలీనం చేసుకుందాం, మన దాంట్లో ఉంచుకుందాం అంటే దాన్ని ఇంటర్నేషనల్ చేసింది ఎవరు? ఐక్యరాజ్య సమితికి చెప్పింది ఎవరు? నెహ్రూనే. ఇక్కడ నేను చెప్తున్నా, నెహ్రూ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దేశాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి నేను ఇంకొక మాట కూడా చెప్తా, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ఆమె ప్రైమ్ మినిస్టర్ దిగిపోవాలనుకున్నప్పుడు మరి ఆ రోజు ఎమర్జెన్సీ ఎందుకు విధించారని నాకు అర్థం కావట్లేదు. ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది జైల్లో పెట్టారు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాదా? నీచ చరిత్ర కాదా? నీచ సంస్కృతి కదా కాంగ్రెస్ పార్టీది. కూడా అదే పని చేస్తా ఉన్నారు వీళ్ళు. రాహుల్ గాంధీ కూడా వచ్చి కూడా అక్కడ నుంచేమో రాజ్యాంగం బుక్ పట్టుకొని ప్రవచనాలు చెప్పుకుంటాడు బీహార్లో. ఇక్కడ అదే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ తెచ్చి ఒక దీని మీద
పార్టీ ఫిరాయింపుల మీద ఏదైతే తీసుకొచ్చాడో దాని మీదనే వాళ్ళ ప్రవచనాలు చెప్పుకుంటూ వాళ్ళు తెచ్చిన రాజ్యాంగాన్నే తూట్లు పొడుస్తూ ఈ రోజు ఎమ్మెల్యేలు చోరీ చేసుకుంటా ఉన్నారు. ఇది